రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న పెన్షన్ పంపిణీ కార్యక్రమాల్లో భాగంగా నేడు గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని రజికా కాలనీలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మొహమ్మద్ నాసిర్ పాల్గొన్నారు. పెన్షన్దారులకు ఎమ్మెల్యే స్వయంగా వారికి పెన్షన్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఆర్థికంగా రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నామని చెప్పారు. అంతేకాక పూర్తిగా మంచానికే పరిమితమైన వికలాంగులకు 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నామని చెప్పారు. ఈ రోజు కొత్తగా 47 మందికి పెన్షన్లు ఇవ్వడం జరిగిందని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు అందిస్తున్నటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి. దాదాపు రాష్ట్రంలో 65 లక్షల మందికి ఇప్పటికే 2 సంవత్సరాల కాలంలో 66,000 కోట్ల రూపాయల బడ్జెట్తో సామాజిక పెన్షన్లు అందిస్తూ, ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఏదైతే అనేక సాకులు చెప్పి పేదవాళ్ళకి అర్హత కలిగినటువంటి వాళ్ళని పెన్షన్లు తొలగించినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈరోజు. కానీ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా బాధ్యతగా, సామాజిక బాధ్యతగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరిని కూడా ఈ నెల కూడా దాదాపు 47 మందికి గుంటూరు నగరంలో కొత్తగా పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. అర్హులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా అర్జీ పెట్టుకుంటే వారి అర్హతను బట్టి వెంటనే వారికి సామాజిక పెన్షన్లు అందించేటువంటి కార్యక్రమం. ఒక నెల తీసుకోకపోతే 2వ నెల 2 నెలలు కలిపి ఇచ్చేటువంటి కార్యక్రమంతో పాటు ఎవరైనా ఇంట్లో చనిపోతే, పెన్షన్ తీసుకునేటువంటి మగవాళ్ళు చనిపోతే ఆ ఇంట్లో ఉన్నటువంటి మహిళకే 2 నెలల్లోనే స్పౌస్ గ్రౌండ్స్లో పెన్షన్ అందించేటువంటి కార్యక్రమం. ఈ విధంగా ఈరోజు రాష్ట్రంలో సంక్షేమానికి ఒక పెద్దపీట వేస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. గతంలో సంక్షేమానికి మారుపేరు అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకు ఏం పీకాడో ఒక్కసారి చెప్పాలి. ఎందుకంటే తల్లికి వందనం ఈరోజు ఒక కార్యక్రమం, పిల్లలు చదువుకోవడానికి గత ప్రభుత్వంలో ఇంట్లో 4 పిల్లలుంటే ఒక పిల్లవాడి నుంచి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి. తల్లి కూడా ఏ పిల్లవాడిని చదివించాలనేటువంటి ఆలోచన చేసేటువంటి విధంగా గత ప్రభుత్వంలో చేస్తే, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇంట్లో 4 పిల్లలుంటే 4రికి కూడా ఆ ఇంట్లో ఉన్నటువంటి 4 పిల్లలకి 4, 15, 60,000 ఇచ్చేటువంటి కార్యక్రమం. అలాగే మహిళలకు స్త్రీ శక్తి కానివ్వండి, ఈ విధంగా ఎన్నికలు చెప్పినటువంటి వాగ్దానాలు పూర్తి స్థాయిలో చేస్తూ ఉంటే ఈరోజు చేయలేనటువంటి దద్దమ్మ ఈరోజు రోడ్డు మీదకి వచ్చి 2 సంవత్సరాల్లో అధికారం కోల్పోయి ప్రజలు చీకొట్టినా కూడా సిగ్గు రాకుండా ఈరోజు ప్రజల్లో తిరుగుతున్నటువంటి చీప్ నాయకులకి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. రండి ప్రజల్లోకి. కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి కార్యక్రమాలు ఏ విధంగా నెరవేరుస్తూ ఉందో నిరూపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీలాగా కేవలం ప్రెస్ మీడియాలో కూర్చొని మాట్లాడడం కాకుండా అసెంబ్లీలో వచ్చి నిలదీయండి. మీకు ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు 11 మందికి. మీ నాయకుడికి ఎలాగో సిగ్గులేదు, ఆయన రోడ్డు మీదకి రాలేడు, వచ్చినా కూడా ప్రజలకు సమాధానం చెప్పలేడు. ఈరోజు మేము బహిరంగంగా చెప్తా ఉన్నాం, చర్చకి ఎవరు సిద్ధం ఉన్నా సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేసింది, ఈ రాష్ట్రంలో పునాది వేసింది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయాన్ని ఈరోజు గర్వంగా చెప్పదలుచుకుంది. అంటే ఒక రౌడీ షీటర్ని తీసుకొని వాళ్ళు రోడ్డు మీద రావటం, మీ మీద అపోహలు సృష్టించడం చేయడాన్ని ఏమంటారు మీరు? రౌడీ షీటర్లు, కేడీలు, గూండాలకు ఎవరు ఆలోచించేటువంటి పరిస్థితి లేదు. చట్టం తన పరిధిలో చేయాల్సిన పనులు చేస్తాయి. దానికోసం మా అమూల్యమైనటువంటి సమయాన్ని వృధా చేసుకోం. అవసరమైనప్పుడు రౌడీలకు ఏ విధంగా పాఠాలు చెప్పాలో కూడా మాకు తెలుసు. పెన్షన్దారులు ఏమంటున్నారు సార్? అందరు హ్యాపీగా ఉన్నారు. పెన్షన్ ప్రతి నెల 1వ తారీఖు పెన్షన్ల పండుగ. ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు, ముసలివాళ్ళు, అవ్వాతాతలు, మహిళలు, ముఖ్యంగా వితంతువులు ఎవరైనా కూడా ఇల్లు అద్దె కట్టుకోవాలన్నా, రేషన్ తెచ్చుకోవాలన్నా, పిల్లలకి ఏదైనా తినిపించాలన్నా ఈరోజు ఒక పండగలాగా ఈ రాష్ట్రంలో ప్రతి నెల 1వ తారీఖున 1వ తారీఖు సెలవు వస్తే 31వ తారీఖు తీసుకుని వచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది.